Hi guys, welcome to our channel. Welcome to UPSC and Groups Prep with Shrija. ఇవాల్టి వీడియోలో 1 year of new criminal laws 1st July 2024 అప్పుడు మనకి న్యూ క్రిమినల్ లాస్ BNSS క్రిమినల్ లాస్లో మనకి చేంజెస్ అనేది చేయడం జరిగింది. కొత్త సెక్షన్స్ అలాగే ఇంతకు ముందు ఉన్న కలోనియల్ ఎరా ఫ్రేమ్వర్క్ అనేది తీసేసి BNS మన కొత్త ఫ్రేమ్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఈ క్రిమినల్ లాస్ కీ చేంజెస్ అలాగే దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year of new criminal laws which came into force on 1st July 2024. సో ఈ 1st Julyకి 2025కి 1 year కంప్లీట్ చేసుకుందండి. సో ఎలా చేంజెస్ ఏమేమి చేశారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలోనియల్ ఎరా ఫ్రేమ్వర్క్, ఇంతకుముందు కలోనియల్ ఎరా ఫ్రేమ్వర్క్ అనేది ఉందండి. లైక్ బ్రిటిషర్స్ అప్పటిది మనకి మొన్నటి వరకు యూజ్ చేశారు, లైక్ 2024 వరకు కూడా యూజ్ చేశారు, బిఫోర్ జూలై వరకు అనమాట. అండ్ దెన్ ప్రెజెంట్ అనమాట, ప్రెజెంట్ క్రిమినల్ లాస్ గురించి చూద్దాం. ప్రెజెంట్ క్రిమినల్ లాస్. సో బిఫోర్ వచ్చేసి మనం ఎప్పుడు వింటూ ఉంటాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్. సో IPC ఇండియన్ పీనల్ కోడ్ 1860 అనేది ఉందండి. ఇంతకుముందు మొన్నటి వరకు 2024 జూలై వరకు కూడా ఇండియన్ పీనల్ కోడ్ 1860 అనేది ఉందండి. సో ప్రెసెంట్ వచ్చేసి దీన్ని BNS తో రీప్లేస్ చేయడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత 2023 భారతీయ న్యాయ సంహిత 2023తో రీప్లేస్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973. ఇంతకుముందు ఏముందండి మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అనేది ఉందండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అనేది ఉందండి. సో అది ప్రెసెంట్ ఏమైందంటే అండి BNSS గా మార్చారండి. BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత ఆఫ్ 2023 అండి. ఇవన్నీ కూడా 2023లో వచ్చాయి. సో 2023 అని రాస్తున్నాను. BNSS గా ఏదో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973ని BNSS భారతీయ నాగరిక సురక్షా సంహితగా 2023లో మనకి మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. CRPCని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని. ఇంకా అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 భారతీయ ఎవిడెన్స్ లైక్ సాక్ష్య చట్టం అనేది ఉంది కదండి. భారతీయ సాక్ష్య చట్టం ఏదైతే ఉందో ఆఫ్ 1872 దాన్ని మనము BSAగా మార్చడం జరిగింది. భారతీయ సాక్ష్య అధినియం ఆఫ్ 2023గా మార్చడం జరిగిందండి. సో ఇవి మెయిన్ థింగ్స్ అండి, ఇవి మెయిన్ చేంజెస్. బిఫోర్ ఇది ప్రీ 2024 అండి. ఇది జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చిన చట్టాలండి. జూలై 2024 నుంచి క్రిమినల్ లాస్లో ఏమేమి చేంజెస్ జరిగాయో అప్పటి నుంచి మనకి అమల్లోకి వచ్చిన BNSS జూలై 2024 నుంచి ప్రెసెంట్ ఇవి నడుస్తున్నాయండి, ఇవి వర్తిస్తాయండి. సో ఇలా చేంజెస్ అనేది చేయడం జరిగింది. ఇది కలోనియల్ ఎరా ఫ్రేమ్వర్క్ అండి. ఇది బ్రిటిష్ పాలన యుగానికి సంబంధించి అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే వస్తున్నాయండి ఈ క్రిమినల్ లాస్ అనేవి. ఇది IPC అవ్వచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అవ్వచ్చు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవ్వచ్చు. ప్రెసెంట్ వచ్చేసి ఇది BNSS అలాగే BSAగా మనము మాడిఫై చేయడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటండి, మనకి ఏవేవైతే అడ్వాంటేజెస్ వచ్చాయో దాని గురించి చూద్దాము. సో నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్ వచ్చేసండి కీ రోల్ ఆర్ కీ చేంజెస్. దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసండి ప్రెసెంట్ FIR ఎక్కడైనా నమోదు చేయొచ్చండి. FIR అంటే ఏంటండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మనం ఎక్కడైనా నమోదు చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ముషీరాబాద్లో జరిగింది అనుకోండి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే చేయాలి. లేదా అఫెన్స్ చిక్కడపల్లిలో జరిగింది అనుకోండి, చిక్కడపల్లి ఏరియా జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది కాబట్టి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు ఇది ప్రీ 2024 ఎలా ఉంటుండే అంటే జ్యూరిస్డిక్షన్ బ్యారియర్స్ అనేవి ఉంటుండే అనమాట. ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉంటుందో అక్కడ వరకే, ఎక్కడైతే అఫెన్స్ ఎక్కడ జరుగుతుందో ఆ పోలీస్ స్టేషన్కే వెళ్ళి మనం అనేది FIR అనేది నమోదు చేయాల్సి వస్తుండే అనమాట. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దోమలగూడలో అఫెన్స్ జరిగితే దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయాలన్నమాట. ఇంతకుముందు అలా ఉంటుండే, కానీ ఇప్పుడు అలా కాదండి. ఇఫ్ ఇన్ కేసు అఫెన్స్ ఆఫ్ ప్లేస్ చిక్కడపల్లిలో ఉన్నా
దే కెన్ గో టు దోమల్గూడ పోలీస్ స్టేషన్ ఆర్ దే కెన్ గో టు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ అనమాట. వేరే జ్యూరిస్డిక్షన్ లేని ప్లేసెస్లో కూడా మనము ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది నమోదు చేసుకోవచ్చు అండి ఈ కొత్త క్రిమినల్ లాస్ ప్రకారము. ఇంకా అలాగే వల్నరబుల్ సెక్షన్స్ అంటే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయే పీపుల్ ఎవరైతే ఉన్నారో మహిళలు అలాగే చిన్నపిల్లలకు కూడా వీళ్ళు వల్నరబుల్ సెక్షన్స్ కాబట్టి వీళ్ళకి రిలేటెడ్ అఫెన్సెస్ అనేవి సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎంత సీరియస్గా తీసుకోవడం జరిగిందంటే అండి కొన్నిట్లలో డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్నిట్లలో డెత్ సెంటెన్స్ అంటే ఉరి శిక్ష కూడా వేయడం జరుగుతుంది ఈ రిలేటెడ్ క్రైమ్స్ చేస్తే అనమాట. డెత్ సెంటెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మహిళలు అలాగే చిన్నపిల్లల థింగ్స్లో లైక్ ఏమైనా క్రైమ్స్ వాళ్ళ పరంగా ఏమైనా క్రైమ్స్ చేస్తే మాత్రం సీరియస్గా తీసుకుంటున్నారు అనమాట ఈ క్రిమినల్ లాస్ ప్రకారము. ఇంకా అలాగే కొన్ని అఫెన్సెస్ అనేవి యాడ్ చేశారండి. ఇంతకుముందు కొన్ని అఫెన్సెస్ లేవన్నమాట. ప్రజెంట్ కొన్ని అఫెన్సెస్ యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ యాక్ట్స్ అనేవి వచ్చేసి ఇంతకుముందు ఉన్న ఐపీసీ అవచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అవచ్చు, అంత స్ట్రాంగ్గా లేవు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవచ్చు, అంత స్ట్రాంగ్గా లేవు. సో ప్రెసిడెంట్ వచ్చిన టెర్రరిస్ట్ యాక్ట్స్ ఆర్ అఫెన్సెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. టెర్రరిస్ట్ యాక్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకా అలాగే వీళ్ళు వచ్చేసి మనకి ఇంకొన్ని అఫెన్సెస్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. లైక్ మాబ్ లించింగ్ అండ్ స్నాచింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాబ్ లించింగ్ అంటే చూద్దాం. మాబ్ లించింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు క్రౌడ్ కొంతమంది గుంపు కూడి రిలీజియన్స్ అవ్వచ్చు, ఏదైనా లైక్ వాట్ ఎవర్ ద గోల్ వాళ్ళకి ఏముండొచ్చో కానీ వాళ్ళకి తోచిన జస్టిస్ అంటే వాళ్ళకి ఏమనిపిస్తో వాళ్ళు చేసేస్తారు. కొట్టడం అవ్వచ్చు, ఇల్లీగల్ కిల్లింగ్ అవ్వచ్చు, క్రౌడ్ అంతా గ్యాదర్ అయ్యి. బట్ అది ఇల్లీగల్ అండి, లా ప్రకారం కాదు. యాక్చువల్గా ఈ మాబ్ లించింగ్ అనేది ఇల్లీగల్ అనమాట. యాక్చువల్గా ఇది అగెన్స్ట్ ద లా ఉందన్నమాట. సో ఇది ఇల్లీగల్ కిల్లింగ్స్ అవ్వచ్చు, ఇల్లీగల్గా కొట్టడం అవ్వచ్చు, ఇల్లీగల్గా చంపేయడం అవ్వచ్చు, జనాలందరూ గుమ్ముగుడి ఒక పర్సన్ మీద అటాక్ చేయడం, ఇవంతా మాబ్ లించింగ్ అలాగే స్నాచింగ్ కిందకు వస్తుంది అనమాట. ఇంతకుముందు లాస్లో మన క్రిమినల్ లాస్లో ఇది ఇంక్లూడ్ చేయలేదన్నమాట. ప్రజెంట్ క్రిమినల్ లాస్లో మాబ్ లించింగ్ అలాగే స్నాచింగ్ను కూడా యాడ్ చేయడం జరిగింది. సో దట్ గివింగ్ మోర్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ సర్టన్ అఫెన్సెస్ అనమాట విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ప్రీ 2024 అనమాట. ఇవన్నీ కూడా లీగల్ ప్రొటెక్షన్, వీటన్నిటి కూడా లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి 1 జూలై 2025కి 1 year కంప్లీట్ చేసుకుందండి ఈ న్యూ క్రిమినల్ లాస్. అందుకని దీని గురించి చూసాం. సో విల్ బి రివైజింగ్ త్రూ PPTs ఆర్ PPT స్లైడ్స్ అనమాట. సో కంటెంట్స్, ఛాలెంజెస్, BNSS, BSA గురించి చూసామండి ఆల్రెడీ. సో ఇండియన్ పీనల్ కోడ్ IPC 1860. ప్రజెంట్ ఉంది ఏంటంటే భారతీయ న్యాయ సంహిత 2023 BNS అనేది ప్రజెంట్ ఉంది. నెక్స్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC 1973, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 BNSSగా మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని దేనిగా మార్చారండి? భారతీయ సాక్ష్య అధినియం 2023 BSAగా మార్చడం జరిగిందండి. ఇవ్వండి ఇంతకుముందు ఏంటండి IPC 1860, ప్రజెంట్ BNS ఉంది. అండ్ దెన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC ప్రజెంట్ BNSSగా మారింది. అండ్ దెన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రజెంట్ BSAగా మారింది. ఇవి మెయిన్ కీ చేంజెస్ అండి. అండ్ దెన్ సో ఇవన్నీ రిఫార్మ్స్ అన్ని నెక్స్ట్ పాస్ట్ 1 yearలో ఏమేమి జరిగాయి, ఈ సాక్ష్య, ఈ ఎవిడెన్స్, న్యాయశ్రుతి, ఇవన్నీ కూడా తేయడం జరిగిందండి. ఇవి ఛాలెంజెస్ అండి. ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఇది టైమ్ లైన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంకా నార్మల్ కామన్ మనకి. ఎందుకంటే మన పాపులేషన్కి ఆబ్వియస్లీ అన్నీ కూడా చేయడం కష్టం అవుద్ది. సో ఏదో ఒక ఛాలెంజెస్ అయితే ఉంటూనే ఉంటాయి అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ అని, ఇవన్నీ కొన్ని టైమ్ లైన్ ఛాలెంజెస్ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. బట్ ఈ న్యూ క్రిమినల్ లాస్ అనేది చాలా వరకు అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు అండి. దెన్ మేజర్ ప్రొవిజన్స్ ఓవర్వ్యూ. మేజర్ ప్రొవిజన్స్ ఏంటంటే FIR రిజిస్ట్రేషన్ ఎట్ ఎనీ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ చెప్పాను కదండి మీకు. డెత్ సెంటెన్స్ ఫర్ సర్టన్ అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఉరి శిక్ష కూడా ఇవ్వడం జరుగుతుందండి మహిళలకు అలాగే చిన్నపిల్లలకు అగెన్స్ట్గా కొన్ని సీరియస్ అఫెన్సెస్ కనుక ఏమైనా చేస్తే. అండ్ ఆల్సో న్యూ అఫెన్సెస్ టెర్రరిస్ట్ యాక్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి ఎండేంజరింగ్ సోవరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇలాంటివి పాల్పడ్డప్పుడు కూడా మనము
న్యూ అఫెన్సెస్ ఇలాంటి పాల్పడ్డప్పుడు కూడా వీటిని కూడా యాడ్ చేయడం జరిగిందండి న్యూ అఫెన్సెస్గా మనకి న్యూ క్రిమినల్ లాస్లో. అండ్ ఆల్సో మాబ్ లించింగ్ అండ్ స్నాచింగ్ వీటికి కూడా లీగల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి న్యూ క్రిమినల్ లాస్ గురించి. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండి ఆన్ బిఎన్ఎస్, అలాగే బిఎన్ఎస్ఎస్ మీద కూడా చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి మనకు ఉండడం జరిగిందండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద వీడియో, దిస్ ఇస్ అబౌట్ టుడేస్ అప్డేట్. అండ్ థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, జస్ట్ లైక్ ద వీడియో. అండ్ మీకు కంటెంట్ ఏమైనా కావాలన్నా మీ ఫీడ్బ్యాక్ కమెంట్లో రాయండి. అండ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ బెనిఫిట్ అవుతారు అనుకుంటే జస్ట్ షేర్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ డూ సబ్స్క్రైబ్ అనమాట. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శ్రీజ.